జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో పులకరించిపోయిన గోదావరమ్మ తల్లి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శివయ్య ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలి. మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను వేడుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శివరాత్రి జాగరణ సామాగ్రిని కొనుగోలుతో కిటకిటలాడిన గోదావరికని చౌరస్తా ప్రాంగణం. రేపే మేయర్ ఎన్నిక, 60 డివిజన్ల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరమ్మ తల్లి భక్తులతో పులకరించిపోయింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించడానికి గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ సమీపంలోని నది తీరానికి రావడంతో గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్నానాలు అనంతరం గోదావరి ఒడ్డున శివలింగానికి అభిషేకం చేశారు. అలాగే ఎత్తైన శివయ్య విగ్రహాన్ని దర్శించుకొని పూజలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కిరణ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేశారు. చూడా
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరికని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు ఉదయం నుండి శివాలయాలకు చేరుకోవడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయం, పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో, జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులు ఉదయం నుండి క్యూ లైన్ల ద్వారా ఆ శివయ్యను దర్శించుకొని శివలింగానికి అభిషేకాలను నిర్వహించారు. पवित्रेण सूर्यस्य रश्मिभिः श्रवयामि आगे विश्वेश्वराभ्यां ब्राह्मण्य अन्योन्यता सहाय द्वारा परमेश्वर संपूर्ण कृपाव स्थिति संप्रति नमः नमः शिवाभ्य नमः शिवाय अंकुरतली स्वागतम नवेंद्रनाथ प्रस्पराशिष बकुंतरा पंचदेवान् स्मरे नित्यं पूजयेत् सर्वपाप नाशनः मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवदे नमः नमस्ते असुधर्मने बाहुभ्यां दे नमः या देशश्वरमाजवं बभूव दे नमः शिवाशरव्यायादवदयानो रुद्रमणयायादे रुद्रशिवा नमो घोरापापगाजिनी दया स्तनभाजन्तपजागिरिशन्दाभिषाकटी या विशङ्गिरिशन्तहस्ते वर्षस्तवे शिवाङ्गे त्रतां कुर्मायुंसे पुरसञ्जगदोषवे वसदात्तवागिरिशाक्षावदातामज्यधानसुरविजगदेश्मगुंसमनाशदो मध्यभोजति भक्ता प्रथमो देव्योऽभिषकैकुश्च सर्वान् जम्पयन् सर्वान् जयातु धान्यहादो यस्ताम्रो आरुणभूतवपुषमङ्गलहाये जयमागं रुद्राविदो ऋक्षस्यतास्तास्त्रतो वैशामुमेरयीमहे अदव्यो वनस्पतिनीलग्निवायी च अदव्यो वनस्पतिनीलग्रीवो विरोहितः उदयनं गोपादुजन्नदुजन्नदहार्यः उदयनं विश्वाभूतानुदृष्टोपडयातनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडिते एनोजयासुदत्त्वामन्ते विरोगरन्नमः ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवदे नमः नमस्ते असुधर्मने बाहुभ्यां दे नमः या देशश्वरमाजवं बभूव दे नमः शिवाशरव्यायादवदया
पुष्पवान् भवते एवं वेद यो मामायतनं वेद आयतनवान् भवते आयने देवराजने भगवानो पुष्पिणी ఈ సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, కోదండ రామాలయంలోని శివాలయం అర్చకులు శేఖర్, పవర్ హౌస్ కాలనీ కాశీ విశ్వేశ్వర ఆలయం అర్చకులు ఒజ్జెల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం విశిష్టతను వివరించారు. భక్త మహాశైలకు శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు గౌరవ మన రామగుండం ఎమ్మెల్యే గారు, సతీమణి మన మనాలి ఠాకూర్ గారు వారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క సహకారంతో మరియు సింగరేణి సంస్థ వారి యొక్క సహకారంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది మరియు జనగామ గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినాము. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, కని విని ఎరగని రీతిలో ప్రజలు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా జరుగుతుంది, సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ వారికి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినము, మహాశివరాత్రి. మహాశివరాత్రి మించిన పర్వదినము లేదు. ఎందుకంటే శివుడు లింగంగా మారి సర్వలోకాలను రక్షించిన రోజు ఈరోజు మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజు గిట్ట మనం పూజ చేసినట్టయితే 6 జాములలో పూజ చేయాలి. ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, అదేవిధంగా రాత్రికాలము, అర్ధరాత్రి, మళ్ళా ప్రాతకాల పూజలు. ఈ విధంగా 6 జాముల లోపల ఉపవాసము అంటే స్వామి వారికి దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఉపవాసము చేయడం అంటే స్వామివారి సన్నిధిలో కాలం గడపడం. కొందరేమో ఇంట్లో దీపాన్ని పెట్టుకొని ఆ దీపం ముందర కూర్చొని జాగరణ చేస్తుంటారు. జాగరణ దీపం అంటారు. అంటే ఆ యొక్క జ్యోతిలింగంగా ప్రజ్వలితూ స్వామివారు ఆ దీపాన్నే శివలింగంగా భావించి వాళ్ళు జాగరణ చేస్తుంటారు. అది కాని వాళ్ళు దేవాలయంలో విశేషంగా దేవాలయంలో కూర్చొని ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా తిండి ఏమి తినకుండా పాలు పళ్ళు కానీ సేవించుకుంటూ ఈరోజు గడపడం ఉత్తమమైనది. అదేవిధంగా అన్నిటికంటే విశేషం ఏంటయ్యా శివునికి అంటే రుద్రాభిషేకం. నరుద్రో రుద్రమార్చే, మనమే శివునిగా మారి శివుని అభిషేకించడం వల్ల శివ ఇచ్చేటి ఐశ్వర్యం ఎటువంటి అన్ని కూడా అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంటాడు శివుడి. శివరాత్రి రోజు గిట్ట పూజ చేసినట్టయితే ముఖ్యంగా అన్నిటికంటే విశేషం ఏంటంటే లింగోద్భవము, లింగ రూపముగా మారిన రోజు. లింగ రూపముగా ఎప్పుడు మారాడయ్యా అంటే శివరాత్రి రోజు త్రయోదశితో కూడుకున్న అర్ధరాత్రి చతుర్దశి ఉన్న రోజున లింగంగా మారాడు. మాఘ బహుళ త్రయోదశి ప్రాతకాలము, చతుర్దశితో కూడుకున్న రోజున శివలింగంగా మారాడు. అంటే ఆ రాత్రి కాలంలో లింగంగా మారిన తర్వాత పూజ చేయడం విశేషం. అన్నిటికంటే రుద్రాభిషేకము, రుద్రాభిషేకాన్ని మంచి అన్నది మహన్యాసపూర్వక రుద్రాభిషేకము. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే స్వామివారు అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తూ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇటువంటి అవకాశాన్ని ప్రతిరోజు స్వామివారిని అభిషేకించాలి. వీలు కాని వారు మాస శివరాత్రి నెలకు ఒక్కసారైనా, నెలకు వీలు కాని వారు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మహాశివరాత్రి రోజు చేసినట్టయితే అటువంటి ఫలితం వస్తుంది. కనుక ఈ మహాశివరాత్రి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి నమః. 15/2/2026 ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా స్వామి అభిషేకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6:30 లోక కళ్యాణార్థం ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రుడు కాగలరు. అదేవిధంగా 11:45 లింగోద్భవ కాలం అంటే పరమశివుడు జ్యోతిర్లింగంలో
జ్యోతిర్లింగంగా వెలిసినటువంటి సమయం. ఆ సమయంలో స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు 16/2/2026 సోమవారం నాడు సకల సౌభాగ్యాలు కలుగజేయు చండీ సహిత రుద్రహవనము. అదే రోజు నాడు సాయంత్రం 6 గంటలకు కళ్యాణాన్ని ముగించుకొని కళ్యాణం సందర్భంగా స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 88824677 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. శివయ్య ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శివయ్యను వేడుకున్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జనగామ త్రిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జనగామ ఆలయాన్ని దేవాదాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పరమశివుని వేడుకోవడం జరిగిందని చందర్ తెలిపారు. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో వెలిసినటువంటి ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయము, ఈ యొక్క ఆలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. జనగామ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా మొక్కినటువంటి ప్రతి ఒక్క మాకు ఆ యొక్క దేవుని దీవెనలతో చల్లగా బతుకుతున్నాం, మా కోరికలన్నీ తీరినాయని ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ మహాశివరాత్రి పండుగ నాడు వచ్చి దర్శించుకోవడం అన్నటువంటి ఆనవాయితీ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ప్రహారీ కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ యొక్క ఆలయంలో దేవాదాయ శాఖ తప్పకుండా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భక్తులకు వసతులే కాకుండా గర్భగుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో ఆనాడు మేము కొంత ఎస్టిమేషన్ వేసినాం. కానీ మేము పూర్తి స్థాయిలో ఇప్పటికే కరోనా రావడం అనేక ఇబ్బందులతో అది యొక్క పనులను పూర్తి చేయలేకపోయినా తప్పకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణలోనే గొప్పగా పూజించేటువంటి భక్తులు అనేక మంది, లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ఆలయాన్ని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ స్పందించి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క పరమశివుని దీవెనలతో మీరందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని వేడుకుంటూ మీకందరికీ కూడా హృదయపూర్వకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శివరాత్రి జాగరణ సామాగ్రిని కొనుగోలుతో గోదావరికని చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు పూజ సామాగ్రిని కొనుగోలు చేయడానికి రావడంతో చౌరస్తా రద్దీగా మారింది. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఇంట్లో జాగరణ కోసం దీపాన్ని వెలిగించి పండ్లు, ఫలాలు, పూజ సామాగ్రిని ఉంచుతారు. అందుకోసం ప్రజలు చౌరస్తాకు చేరుకోవడంతో రద్దీతో సందడిగా మారింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లహరి డెంటల్ క్లినిక్, లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని.
దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడగా రేపు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు 60 డివిజన్ల నుండి ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మొదట 60 మంది కార్పొరేటర్లతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మెజారిటీ కార్పొరేటర్లు సూచించిన కార్పొరేటర్ను మేయర్గా, డిప్యూటీ మేయర్లుగా ఎంపిక చేసి మేయర్, డిప్యూటీ మేయర్లతో కూడా ప్రమాణ స్వీకారం చేయించి మేయర్ పీఠంపై నూతన మేయర్ను కూర్చోబెట్టనున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో పులకరించిపోయిన గోదావరమ్మ తల్లి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివనామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. శివయ్య ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలపై ఉండాలి. మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను వేడుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శివరాత్రి జాగరణ సామాగ్రిని కొనుగోలుతో కిటకిటలాడిన గోదావరిఖని చౌరస్తా ప్రాంగణం. రేపే మేయర్ ఎన్నిక, 60 డివిజన్ల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.